ఉంది ఎమ్మెల్సీ గారు నిన్న ఎమ్మెల్సీ గారు కూడా ఉండే మరి ఎమ్మెల్సీ గారు మర్చిపోయారేమో మా తమ్ముడే అయినా తమ్మునికి నేను చెప్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మాట్లాడాలంటే ఈ 5 సంవత్సరాలు రోజుకొకరు చొప్పున జైలుకు పోయినా కూడా టైం సరిపోదు అన్ని కుంభకోణాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగాయి ఇక్కడ 3 మండలాలు ఉన్నాయి బాష్పల్లి డుండిగల్ కుత్బుల్లాపూర్ ఈ 3 మండలాల్లో దాదాపు 1200 పైచిలుకు ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను దీని క్లారిటీతోని కూడా చూపించడం జరుగుతుంది దాదాపు 300 చిల్లర కంబైన్డ్ స్టేట్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 300 చిల్లర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెందిన స్థలం అంటే ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలు పంచుకోలే ఇంకా అంటే అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమి ఆ భూమి కూడా స్వహా చేశారు మొన్న కూల్చివేతలు కూడా ప్రారంభమైనాయి చాలా వరకు దాన్ని దాదాపు అంటే నాకు తెలిసినట్టు మటుకు 25,000 కోట్లు స్వహా అయింది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు ఎవరెవరైతే నిన్న వచ్చిండ్రో మరి ప్రతి ఒక్కరిని గుంజడం లాగడం ప్రారంభిస్తే ఇది ఆగదు ఇది గమనించాలి నిన్న ఏదంటే సుధపూస మాటలు మా స్థలం ఇది ఎప్పుడో కట్టుకున్నామంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక పీల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో హైకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు కమిషన్ వచ్చి మొన్న వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయడం జరిగింది కలెక్టర్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు దయచేసి లాగకండి మరి మేము రోజొకలం ప్రెస్ మీట్ పెట్టి రోజొకలం మాట్లాడితే మీ కుంభకోణాలని బయటపడతాయి మాకేందంటే ఇక్కడ డెవలప్మెంట్ను చూసుకోవాలి ప్రజా సమస్యలు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ పరిష్కరించే దశలో ముందుకెళ్తా ఉన్నాం మరి మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరి జైలుకు పోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకొకటి ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి 2014 నుంచి ఈ రోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్ ఇది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు వక్ఫ్ బోర్డు భూములు వర్క్స్ ఆపిండ్రు మొన్న